ప్రజాభవన్ ని హోరెత్తిస్తున్న డిఎస్సి 2008 బాధితులు 5 గంటలుగా ప్రజాభవన్లోనే బైఠాయించారు. బాధితులతో చర్చలు జరుపుతుంది విద్యాశాఖ, ప్రజావాణి నోడల్ అధికారులు. ఇప్పటికే సీఎం రేవంత్ సమస్య పరిష్కారంపై ఫోకస్ పెట్టారని అంటున్నారు అధికారులు. స్వయంగా సీఎం రేవంత్ త్వరలో ఆ విషయాన్ని ప్రకటిస్తారని హామీ ఇస్తున్నారు. ఎన్నికల కోడ్ కంటే ముందే నియామకాలు కూడా చేపట్టే అవకాశం ఉందని హామీ ఇస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ప్రజాభవన్ ని వీడేదే లేదంటున్నారు బాధితులు. 2008 డిఎస్సీలో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులము గత 15 సంవత్సరాలుగా సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం చేసిన సందర్భంలో రీసెంట్గా మాకు జడ్జిమెంట్లు వచ్చినప్పటికీ గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా లేట్ చేసి సుప్రీంకోర్టు వెళ్ళిన సందర్భంలో రీసెంట్గా వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ అన్న గారి ప్రభుత్వం రీసెంట్గా ఫిబ్రవరి 8వ తారీఖు నాడు మాకు మధ్యంతర ఉత్తర్వులు సెలెక్ట్ కాబడినటువంటి నష్టపోయినటువంటి డిఎస్సీ 2008 అభ్యర్థులకు వాళ్ళ ఫేవర్గా ఉత్తర్వులు రావడం జరిగింది. సుమారు 6 వారాల లోపల వీళ్ళందరికీ కూడా ఏపీలో వచ్చిన మాదిరిగా ఉత్తర్వులు ఇస్తూ వీళ్ళందరికీ ఉద్యోగాలు తీసుకోవాలనేటువంటి చెప్పినటువంటి సందర్భం ఇప్పటికీ సుమారు 4 వారాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి ప్రాసెస్ జరగలేదు. ఈ రోజు ప్రజావాణికి దర్బార్కి సుమారుగా అన్ని జిల్లాల నుంచి డిఎస్సీ 2008లో సెలెక్ట్ కాబట్టి నష్టపోయినటువంటి అభ్యర్థులందరూ అన్ని జిల్లాల నుంచి సుమారుగా ఒక 800 పైచీల అభ్యర్థులు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికీ ఎలాంటి స్పష్టమైనటువంటి గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఎలాంటి ప్రకటన రాలేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతి తొందరలో ఈ రోజు వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామనేటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేస్తారని మేమందరం కూడా ఆశిస్తూ ఉన్నాం.